తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇంకా ఫైనల్ కాలేదా? ఇప్పటివరకు 4 నేతలకు మంత్రివర్గంలో చోటు ఖాయమైందని జరుగుతున్నదంతా ప్రచారమేనా? ఈ నేపథ్యంలో ఆశావహులు ఇంకా ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నారా? తాజాగా పార్టీ హైకమాండ్ కలిసిన 3 ఎమ్మెల్యేలు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారా? ఇందులో ఓ రెడ్డి నేత పేరు కొత్తగా తెర మీదకొచ్చిందా? ఆయనకు మంత్రి పదవి ఇచ్చే విషయాన్ని హైకమాండ్ ఆలోచిస్తోందా? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇంకా ఫైనల్ కానట్టే తెలుస్తుంది. ఇప్పటి వరకు 4 నేతలకు మంత్రివర్గంలో చోటు ఖాయమైందని జరుగుతున్నది కేవలం ప్రచారమేనని తెలుస్తుంది. ప్రచారానికి బలం చేకూరుస్తూ కాంగ్రెస్ నేతలు ఇంకా ఢిల్లీలోనే లాబియింగ్ చేస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమ పేర్లను మంత్రివర్గంలోకి తీసుకునే విషయాన్ని పరిశీలించాలని వినతులు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు మంత్రివర్గ రేసులో 3 రెడ్డి సామాజిక వర్గం నేతల పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేరు చేరింది. ఆయన కూడా తన పేరును పరిశీలించాలని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆయన చిత్తుగా ఓడించారు. గతంలోనూ ఆయన ఇండిపెండెంట్ గా విజయం సాధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీఎం కేసీఆర్ నుంచి పార్టీ మారాలంటూ ఎంతో ఒత్తిడి పెంచినా పార్టీ మారకుండా ఉన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితోనూ ఈయనకు విభేదాలున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు దొంతి మాధవరెడ్డి డుమ్మా కొట్టారు. ఇప్పుడు సీఎంకు తెలియకుండానే ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిశారు. అప్పట్లో పార్టీ కష్టకాలంలోనూ కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఖర్గే మీనాక్షి నటరాజన్ను కోరారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తనకు పదవి ఇవ్వాలని అడిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో మొత్తం సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రులుగా కొండా సురేఖ, సీతక్క 2 మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇక ఖమ్మం నుంచి 3 మంత్రులుగా ఉన్నప్పుడు వరంగల్ నుంచి 3 మంత్రులకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను ఆయన కోరుతున్నారు. అయితే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డికి దాదాపు కేబినెట్ బర్త్ కన్ఫర్మ్ అంటున్నారు. ఇప్పుడు దొంతి మాధవరెడ్డి కూడా తనకు కేబినెట్ బర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ దొంతి మాధవరెడ్డికి మంత్రి పదవి ఖాయమైతే మాత్రం ఈ ఇద్దరిలో ఎవరికైనా చెక్ పడొచ్చని ప్రచారం సాగుతుంది. అటు బాలునాయక్ కూడా ఢిల్లీలోనూ ఉంటూ మంత్రి పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారు. ఆయన నల్గొండ జిల్లా నుంచి ఎస్టీ కోటాలో మంత్రి పదవిని కోరుతున్నారు. ఈయనకు పదవి దక్కినా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన నల్గొండ జిల్లాకు చెందిన శంకర్ నాయక్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అయితే ఆయన మంత్రి పదవి కోసమే ఢిల్లీ వెళ్లారా, లేక తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. జానారెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న శంకర్ నాయక్ ఇప్పుడు ఢిల్లీలో ఉండడం మాత్రం అనేక అనుమానాలకు తావితీస్తుంది. ఈయన కూడా రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతుంది. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఢిల్లీలోనే మకాం వేయడంతో సీఎం వర్గం కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ప్రచారం జరిగిన నేతలకే పదవులు దక్కుతాయా, లేక చివరి నిమిషంలో ఇంకా ఏమైనా ట్విస్టులు చోటు చేసుకుంటాయా అనేది తెలియాలంటే మాత్రం మరో 2-3 రోజులు ఆగాల్సిందే అంటున్నారు.